మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978988. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా మంది ఇళ్లల్లో మనము ఏదైనా శుభకార్యం అనుకున్నా లేకపోతే వ్రతం అనుకున్నా అనుకోకుండా అవి పోస్ట్ పోన్ అవ్వడము లేకపోతే ఏదో జరగడం జరుగుతుంది. అంటే అవి జరగకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే వీటికి ఏదన్నా కారణం ఉంటుందా, లేకపోతే అది జాతకరీత్యా ఉంటుందా, లేకపోతే వాళ్ళ చేసుకున్న కర్మఫలాన్ని బట్టి ఉంటుందా? చెప్తానమ్మా. దైవ అనుగ్రహం ఉంటే ఆ యొక్క ఆటంకం మంచికే జరుగుతుంది. దైవానుగ్రహం లేకపోతే ఆ యొక్క కారణం మంచి విషయానికి కాదు. ఇది అర్థం చేసుకోండి. ఎలాగంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మొన్న నాకు తెలిసినటువంటి ఒకరు, మనం కామన్గా ఏదైనా ఒక మంత్రం తీసుకుంటే జపం చేసుకుంటాం. అది అక్షర లక్ష అంటారు. అక్షర లక్ష జపం చేసిన తర్వాత దానికి హోమం చేయాలి. హోమం చేసి దాని తర్వాత తర్పణము, అదేవిధంగా మనకి తర్పణం చేస్తారు, దాని తర్వాత అర్చన చేస్తారు, దాని తర్వాత బ్రాహ్మణ భోజనమనో లేకపోతే స్వయం పాకం ఇవ్వడమో చేస్తారు. తందశాంశ పద్ధతి అంటారు. అంటే 1,00,000 గనక మనం జపం చేస్తే తందశాంశం అంటే అందులో 10వ వంతు 10,000 సార్లు హోమం చేయాలి. 10,000 సార్లు ఆ మంత్రం చదువుతూ అందులో 10వ వంతు తర్పణం చేస్తారు, అందులో 10వ వంతు అర్చన చేస్తారు, అందులో 10వ వంతు బ్రాహ్మణ భోజనం అంటారు. అలా 10 మందికి భోజనం అది పెడతారు. అయితే రియల్గా జరిగిన సంఘటన చెప్తాను చూడండి. ఒక ఆవిడ చక్కగా అసలు చాలా నిష్ఠగా జపం చేసింది, ఎంతో భక్తితో భగవంతుడికి, అమ్మవారికి సంబంధించిన జపం అది చేసి ఇంకా ఒక 2 రోజుల్లోనూ 4 రోజుల్లోనూ హోమం పెట్టుకోవాలి అని అనుకుంది. సరే, ఒకరోజు మొత్తం ప్లాన్ చేసుకుంది. ఎర్లీ మార్నింగ్ 4 o'clock స్టార్ట్ చేసేసేయాలి. ఎందుకంటే 10,000 కదా జపం, 10,000 సార్లు మంత్రం కదా, అంటే మించుమించుకు మధ్యాహ్నం వరకు అవుతుంది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసుకుంటే మంచిదే అనుకుంది ఆవిడ. ఒక బ్రాహ్మణుడు కూడా మాట్లాడుకుంది, ఏమండి మీకు ఇది ఇంత అమౌంట్ మీరు వచ్చి స్టార్ట్ చేయండి, ఇట్లా నేను చేసుకుంటుంటాను తర్వాత ఆ మంత్రం. ఎందుకంటే ఈవిడే జపం చేసింది కాబట్టి ఈవిడే ఆ మంత్రం చదువుకోవాలి అంటే సరే ఓకే. నెక్స్ట్ డే ఆ బ్రాహ్మణుడు 4 గంటలకు ఫోన్ చేస్తుంటే ఇవి రెడీ అయిపోయి కూర్చుంది. 4 o'clock ఫోన్ చేస్తుంటే ఆయన లిఫ్టే చేయట్లేదు. ఓకే, అంటే చూడండి, ఇక్కడ ఒక ఇది ఉంది, చెప్తాను నేను మీకు. సరే చేయక ఏమి ఇంకా చేయట్లేదు ఏంటని ఈవిడే ఇంకా ఏం చేద్దాం అర్థం కాక భక్తికి సంబంధించినవి లేకపోతే హోమం ఎలా చేయాలనేటువంటి సంబంధించిన వీడియోలు చూసుకుంటూ కూర్చుంది. ఇంకా ఖాళీ కూర్చుంది కదా. సరిగ్గా 5:30 తను ఫోన్ చేశాడు. అమ్మ, నాకు నిద్ర పట్టేసింది, నాకు తెలివి రాలేదు, మరి ఇప్పుడు రమ్మంటారా ఏమిటి అంటే, సరే మీరు చూడండి వచ్చి కనీసం ఏదైనా స్టార్ట్ అయినా చేద్దాం రండి అన్నది. వస్తాన వ్యక్తి మళ్ళీ రాలేదు. వీడియోలో 2 floors కింద పెట్టుకుందాం అనుకుంది హోమం, పైన ఫ్యామిలీ అంతా ఉంటారు. ఇంకా రాలేదు. అరే ఏమిటి ఇంకా రావట్లేదు ఏమిటి అని అనుకునేసరికి సరిగ్గా వాళ్ళ అమ్మాయి కిందకు వచ్చి, అమ్మ నాకు ఇవాళ డేట్ వచ్చింది అని చెప్పింది. హోమం చేసి ఉంటే ఎక్కడో గిల్ట్ ఫీలింగ్ ఉండేది. అరే కింద హోమం చేశాము, పైన వాళ్ళు ఉన్నారు, సంథింగ్ ఈరోజు చేశాను ఏంటి అని. ఈవిడికి అపారమైన భక్తి భగవంతుడి మీద ఉంది కాబట్టి భగవంతుడు ఆ బ్రాహ్మణుని నిద్రపోయేలా చేశాడు. తర్వాత కూడా వస్తానన్న వ్యక్తి ఇంకా ఏదో ఆటంకాలు అది ఇది చెప్తూ లేట్ అయిపోయింది. అర్థమైందమ్మా? అలా కాకుండా పరిపూర్ణంగా ఇష్టంగా చేయట్లేదు అనుకోండి భగవంతుడి మీద, భగవంతుడు వీళ్ళకి పరిపూర్ణ ఫలితం ఇవ్వాలని అనుకోడు. మీ సంకల్పం బట్టే ఫలితం ఉంటుంది. ఆ రకంగా ఏంటంటే చాలామందికి ఏమవుతుంది, టెంపుల్కి వెళ్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి డేట్ వస్తుంది. గమనించండి మీరు, అయ్యో ఇంత దూరం వచ్చాను. అలా కాకుండా మీరు కనుక అంటే ఒక్కొక్కసారి అవుతుంటుంది, మనం ఏం చేయగలం. పాపం స్త్రీల యొక్క ఋతుక్రమం అది, అది ప్రకృతికి సంబంధించింది. అయితే నేనేమంటానంటే, వాళ్ళు నాకు ఫోన్ చేసి అడిగారు, ఏమండి ఇట్లా అయిందంటే, భగవంతుడు మీకు పరిపూర్ణమైన ఫలితం ఇవ్వాలని ఉందమ్మా. సో అందుకని భగవంతుడే ఆపాడు. చక్కగా ఇవి 5 రోజులు అయిపోయి చేసుకోండి చక్కగా అంటే చక్కగా తర్వాత చేసుకున్నారు వాళ్ళు. అంటే భగవంతుడు ఒక్కొక్కసారి, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ భగవంతుడు ఒక్కొక్కసారి మన మంచి కోసం కొన్ని ఆపుతాడు కూడా. మనం అన్నిటినీ నెగిటివ్గా చూడొద్దు అంటున్నాను నేను. ఓకే, ఇది నా మంచిగా జరిగింది, ఇలా కనుక జరగకపోయింది ఇంకేం జరిగేదో. ఇంకో ఉదాహరణ చెప్తాను చూడండి. మీరు శుభకార్యాల గురించి మాట్లాడారు, ఇంట్లో పూజ కావచ్చు, వ్రతం కావచ్చు, ఏదైనా నిత్య జీవితంలో కూడా భగవంతుడు ఆపుతుంటాడమ్మా కొన్ని విషయాల్ని. ఎలా అంటే, ఒక వ్యక్తి బాగా భగవత్ నమ్మకం ఉన్న వ్యక్తి, అతని టీం అంతా విదేశాలకు వెళ్తుంది, ఇతను కూడా వెళ్ళాలనుకున్నాడు. నన్ను అడిగితే కొంచెం కష్టంగానే ఉందండి మీ జాతకంలో, కాకపోతే మీరు ట్రై చేయండి, భగవంతుని అడిగితే కాందే ఉంటుంది, రోజు 2 times హనుమాన్ చాలీసా చేసుకోండి, లేకపోతే ఫలానా దానం ఇవ్వండి,
ట్రై చేయండి, మనుష్య ప్రయత్నం చేయాలి కదా అన్న. సరే అని చెప్పి ట్రై చేశాడు, కానీ ఈయనకి రాలే, రిజెక్ట్ అయింది. మిగతా టీం అంతా వెళ్ళిపోయారు. ఈయన వచ్చి నా దగ్గరికి వచ్చేవండి, ఏం పూజలో ఏంటో నాకు అర్థం కాలేదు, భగవంతుని ఇంత వేడుకున్నా ఇవ్వలేదు, ఎంతో భక్తిగా ఉంటాను, అసలు స్వార్థంగా ఉండను, ఎప్పుడు ఇది అడగను కూడా పెద్దగా నేను, కానీ ఈసారి అడిగితే కూడా ఇలా చేసాడండి భగవంతుడు అన్నాడు. అంటే నేనేమన్నానంటే, లేదండి, ఒకటి మీ జాతకంలో కొద్దిగా నెగిటివ్ వెళ్ళే యోగాలు లేవు ప్రజెంట్. రెండవది, భగవంతుణ్ణి మీరు నిజంగా అడిగారు అంటే పంపలేదంటే అది మీ మంచికే మీరు అర్థం చేసుకోండి అన్న. సరే ఆయన వెళ్ళిపోయాడు. ఏం అర్థం చేసుకోవడం అన్నట్టుగా, అంటే ఫీలింగ్ ఉంటుంది కదా, మా వెళ్ళాలనే కోరిక ఉంటుంది. తీరా చూస్తే ఈ టీం అంతా వెళ్ళింది ఒక ఫేక్ వీళ్ళ వల్ల వెళ్ళారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు అల్లాడిపోయారు అనవసరంగా. ఈయన కూడా వెళ్ళుంటే ఈయన కూడా అల్లాడిపోయాడు. అల్లాడిపోయేవాడు. ఇక్కడున్న జాబ్ వదిలేయడం, అక్కడికి వెళ్ళడం. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా అయిందంటే, అక్కడికి వెళ్ళారు ఒక ఫేక్ ఆర్గనైజేషన్ ద్వారా, అక్కడంతా ఫేక్ అని తెలిసింది, అక్కడ ఉద్యోగం లేదు, ఏమీ లేదు, ఊరికనే తీసుకెళ్లారు. ఇక్కడేమో వదిలేశారు, అది వస్తుంది కదా అని. ఇప్పుడు వెనక్కి రాలేక అక్కడ వెతుక్కోలేక కొన్ని రోజులు ఇబ్బంది పడి మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ కొంతకాలం ఖాళీగా ఉండి ఇక్కడ వెతుక్కోవడానికి కొంత సమయం పెట్టి అలా ఒక 5-6 నెలలు వాళ్ళ టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈయన కూడా వెళ్ళుంటే వెళ్తున్నానని ఆనందపడేవాడేమో, కానీ వెళ్ళిన తర్వాత ఈ 5-6 నెలల్లో ఇబ్బంది పడేవాడుగా. ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, పూర్తిగా భగవంతుని నమ్ముకుంటున్నాం. ఇంట్లో దీపారాధన దగ్గర నుంచి, పూజ దగ్గర నుంచి, ఇంట్లో చేసే ప్రతి శుభకార్యం దగ్గర నుంచి, మన జీవితంలో జరిగే ప్రతి శుభకార్యం కావచ్చు, ఏదైనా ఒక కోరిక కావచ్చు, ఒక సంకల్పం కావచ్చు, అది అవ్వటం లేదు అంటే భగవంతుడు నా వెనకాత నుండి రోడ్డు దాటే పిల్లవాడిని వెనక్కి లాగినట్టుగా లాగాడు అనుకోవాలి. రోడ్డు దాటే పిల్లవాడు ఇలా వెహికల్ వస్తుంది, అమ్మ ఏం చేస్తుంది, టక్కన వెనక్కి లాగుతుంది. అరే నన్ను వెనక్కి లాగుతావా అని కోప్పడాలా, లేకపోతే అరే నన్ను కాపాడేవనుకోవాలా? నాకేదో మంచి చేయాలని నన్ను కాపాడాడు భగవంతుడు అనేటువంటి సంకల్పం, ఆ నమ్మకం మీలో ఉంది అంటే మీకు తర్వాత తెలుస్తుంది దాని రిజల్ట్స్. అర్రే నిజమే కదా, నేను ఎందుకు అనవసరంగా రోజు అలా అనుకున్నానే అని. దాని తర్వాత అతను రియలైజ్ అయ్యాడు. కాబట్టి ఏంటంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ కార్యం చేసే సమయం నడవదు. మీరు ఇప్పుడు శుభకార్యాలు అన్నారు చూసారా, శుభగ్రహాలను ఉంటాయి, శుభగ్రహాల మీద పాపగ్రహ సంచారం జరిగేటప్పుడు శుభకార్యాలు చేయడానికి ఆటంకాలు ఏర్పడతాయి. అప్పుడు జన్మజాతకంలో శుభకార్యాల మీద ఏ పాపగ్రహాలు సంచరిస్తున్నాయో వాటికి సంబంధించిన దానం ఇవ్వాలి. అంటే కుజుడు సంచరిస్తున్నాడు, కందులు, శని సంచరిస్తున్నాడు, నువ్వులు, కేతువు సంచరిస్తున్నాడు అనుకోండి, ఉలవలు, ఇట్లా దానం ఇవ్వాలి. ఎట్ ది సేమ్ టైం ఆ ఆలయానికి వెళ్ళొచ్చి ఆ శుభకార్యం ప్రారంభించాలి. లేదా ఆ శుభకార్యం ఏ గ్రహ అధిష్టాన దేవత తెలుసుకుని ఆ దేవతకి కూడా పూజ చేయాలి. అప్పుడు ఆ శుభకార్యం ఆటంకం జరగదు. ఒకవేళ ఆటంకం జరిగినా, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆటంకం జరిగింది అంటే అది ఈశ్వరుడు ఆ పని చేయొద్దని చెప్తున్నాడు. ఆ క్షణానికి ఏదో లింక్ ఉంటుంది. అట్లా నేను చాలామంది చూశాను. ఇప్పుడు ఒక పలానా ఆలయానికి వెళ్దాం అనుకున్నామండి, అంతా రెడీ అవుదాం అనుకునేసరికి మా ఆయన ఏమో నిద్రపోయాడు, బతికించాడు, వెళ్ళలేకపోయాం. తర్వాత మాకు న్యూస్ వచ్చింది మా వాళ్ళు ఒకరు చనిపోయారని. వెళ్ళుంటే వెళ్ళకూడదుగా అట్లా ఉన్నప్పుడు. అర్రే ఇలా జరిగిందండి, అందుకేనా మేము వెళ్ళకపోయామని చాలా ఇట్లాంటివి నేను చాలా చూసాను. అయితే గురుగారు, అంటే కొంతమందికి మనసులో ఆ ఫీలింగ్ ఉండిపోతుంది. మీరు చెప్పారు అంటే అన్ని పాజిటివ్ గా చూడలేరు, అంటే ఎందుకు ఇలా అయిపోతుంది అని చెప్పేసి అన్నారు. అయితే మీరు చెప్పినట్టు దీనికి సంబంధించి దానాలు ఇస్తే సరిపోతుందా? దానం ఇస్తే సరిపోతుంది. ఆ అధిష్టాన దేవతని చేసుకోవాలి. అందుకే ఆటంకం కలగకుండా ఉండడానికే గణపతిని ధ్యానించుకోవాలి మనం ఏదైనా ఒక కార్యక్రమం చేసే ముందు. చేసుకుంటే క్లియర్ అవుతుంది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.